వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అధ్యక్షతన జరగగా సర్పంచులు లేకపోవడంతో పాటు ఎన్నికల కోడ్ ఉండడంతో సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అనంతరం ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వాటర్ ట్యాంకులను నెలకు 3 సార్లు శుభ్రం చేయాలని తెలిపారు. వేసవి నేపథ్యంలో గ్రామాలలో తాగునీటి కొరత లేకుండా ముందే చూసుకోవాలని ఎంపీపీ అన్నారు. అత్యవసరమైతే బావులు లీజుకు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పుష్పలత, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు ఉన్నారు. మంచినీటి సరఫరా అదేవిధంగా ఆరోగ్యం సంబంధించి ఈ 2 ప్రధాన అంశాలుగా మనం ఈ యొక్క సమావేశంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ గారు కూలంకషంగా చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా అదేవిధంగా నీటిని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ప్రక్రియలు చేసుకోవాలి, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి మరి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, ప్రైమరీ సెంటర్లలో కావచ్చు, మరి ఇతరత్ర పబ్లిక్ యూటిలిటీ ఉన్నటువంటి ప్రదేశాలలో మరి ఎండాకాల తీవ్రత బాగుందని చెప్పి మరి శాస్త్రజ్ఞులు కానీ మరి నిపుణులు కానీ చెప్తున్న దృష్ట్యా మన ప్రజా ఆరోగ్యం కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధులు, ప్రజా ఆఫీస్ అన్ని శాఖలు సమన్వయంతో